గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అసలు మూసి దాని ప్రక్షాళన, ఎందుకంటే మూసి పరిరక్షణ సమితి అని ఈ ప్రభుత్వాలకన్నా ముందుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందుగా అసలు మూసి ప్రక్షాళన ఒక ఉద్యమం ఎందుకు సాగాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయాలనేటువంటి డిమాండ్ ముందుకు వచ్చింది అనేటువంటిది కూడా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నమస్తే సార్ అందరికి. రైట్, అంటే ఒక పర్యావరణవేత్తగా మీరు మూసి గురించి, ఎందుకంటే మూసి యొక్క ప్రక్షాళన అనేటువంటిది ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది, దాన్ని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వ ఎజెండాగా ఎందుకు మారింది, ప్రభుత్వ ఎజెండాగా సరే ఎంతవరకు వర్క్ అయిందా, కేవలం దానికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్కే జరిగిందా అనేది పక్కన పెడితే ఆ డిమాండ్ రావడానికి నేపథ్యం ఏంటి? ఇది నదే సార్, మనుషులు లేకముందు కూడా అది ఉన్నది. మనమంటే తర్వాత వచ్చినాము. దానికి ఒక రెస్పెక్ట్ కూడా ఉంటది. ఇవాళ మూసికి ఇంతనన్న రెస్పెక్ట్ ఇస్తే దాన్ని మొక్కుతారు, కొబ్బరికాయ కొడతారు. మూసిలో కూడా పుష్కరాలు చేసే దినం వస్తే డెఫినెట్ గా మూసి మంచిగా అవుతుంది. లీస్ట్ బాదర్డ్ అది డ్రైనేజ్ వ్యవస్థ చేసి ఆ డ్రైనేజ్ వారే దాంట్లో మనం కూడా పోయి ఉండాలనుకోవడము. సరే, ఉన్నోళ్ళకి మంచిగా వాళ్ళకి జాగాలు ఇచ్చి ఇంకో ప్రాంతంలో తీసుకెళ్తాం. అందరు ప్రభుత్వాలు ఆలోచించిందే, ఏదో రోజు చేయాలి కదా. ఒక క్యాన్సర్ అనేది ఉంటది మనకు, బాధపడుకుంటూ కూర్చునే బదులు ఆపరేషన్ అనేది కూడా ఉంటది. సరే, ఎట్లయితే నిజాం ప్రభుత్వం కూడా చేసింది మంచి మంచి పనులు. మరి ఇప్పుడు కూడా రకరకాల ప్రభుత్వాలు వచ్చినప్పుడు సమ్ యాక్షన్స్ అని ఉన్నాయి, ఆలోచన కూడా ఉన్నది. సరే, ఏదో ఒక టైంలో చేయాలనేది కదా పాయింట్. ఇంకోటి, హైదరాబాద్ అనేది చాలా ఆర్గానికల్లీ పెరుగుతున్నది. అది నిజంగా చూస్తే కూడా మన మూసి దాంతో హైదరాబాద్ కు ఒక ఐడెంటిటీ ఉన్నది ఒరిజినల్ గా. లేకపోతే గోల్కొండకేం చీడికెందుకు వచ్చారు చార్మినార్ కి. అట్లనే ఇక్కడ ఉన్న ఇప్పటికి కూడా మన వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లా ఇండస్ట్రీస్ రాకపోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రొటెక్షన్ చేసిరు. ఆ ఊరోళ్ళు అయ్యాము ఆ మాత్రము మనకు అయ్యింది. 111 జియో కూడా మనకు అట్లీస్ట్ సెక్యూరిటీ ఇచ్చింది. మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు ఇప్పుడు ఎట్లయినా మనకు చేయాల్సిన అంశమే. బుడమేరు చూడండి, విజయవాడలో మనము బల్కాపూర్ నాలానండి, ఫిరంగి నాలానండి, అవి కూడా ఇవన్నీ ప్రొటెక్షన్ కి వచ్చిన ఇవే. వాటిని కూడా మనం అంటే డైవర్షన్ అని కాదు, హుస్సేన్ సాగర్ నింపడానికి కూడా వాడిందే కదా. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి మరి. సో ఐ థింక్ టోటల్ గా ఈ మూసీ రివర్ ఫ్రంట్ చేయకపోతే క్లైమేట్ చేంజ్ లో వర్షం అనేది ఎట్లయినా పెరుగుతున్నది. మరి అన్ని నీళ్లు మూసీల వరకు తేడా వారుతాయి. ప్రతి కాలనీ ప్రతి ఏరియా జలమయము అనే పదం పెట్టిరు. ప్రతి కాలనీకి చెరువు అని పేరు పెడితే అయిపోతుంది కదా. రోడ్లే కట్టలవుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ జామ్లు ఎంత అవుతున్నాయి, ఒక చిన్న వర్షం పడితేనే అవుతున్నాయి. నీళ్ళు ఎక్కడ పోవాలి, నదిలాగా ఉంచాలి కదా. సో ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అనే పదం తీసేయండి సార్. ఏళ్ళ నుంచి జనాలు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే ఈ టోటల్ రెయిన్ ఫాల్ కూడా పెరిగినందుకు క్లైమేట్ చేంజ్ లా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళది నాశనం, అంటే మనకు ఆస్తి నష్టం అనేది జరుగుతుంది. ఇవాళ రేపు మనుషుల్ని మనము ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తాం కానీ అది కోట్లల్లో ఉంటది. చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఎకానమీ మీద. ఈవెన్ ఇది హైదరాబాద్ జీడిపికి చాలా క్రిటికల్. ఇది మనకు ప్లస్ లీవబుల్ సిటీ అనే దానికి కూడా ఒకటి ముఖ్యమైన అంశము. సుస్థిరత అని అన్నప్పుడు మనకి వాటర్ రిసోర్సెస్ అనేది చాలా క్రిటికల్. అటు గ్రౌండ్ వాటర్, ఈవెన్ క్వాలిటీ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇట్లా చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఇదే కాదు, మూసీ రివర్ డెవలప్మెంట్ అయినాక ఎంత ఎకానమీ డెవలప్ అవుతుందో చూడండి. అంటే ఇండైరెక్ట్ ఎకానమీ, టూరిజం అని ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం అంత బ్యూటిఫుల్ ఉంది, చార్మినార్ అక్కడనే ఉంది, హైకోర్టు వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ యాక్చువల్ గా. స్ట్రక్చర్ గానీ హైకోర్టు మేము వెళ్ళిపోతామంటారు. ఎంతో మంది జడ్జిలు ఆ వాసన భరించలేక మేము ఇక్కడ ఉండలేము, జడ్జిమెంట్లు చేయలేము అని కూడా వాళ్ళు కూడా చెప్పారు ఎన్నోసార్లు. అయినా కానీ మనకు ఇన్ని రోజుల నుంచి గాంధీ నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ తీసుకోరు. మళ్ళా 1908 వరదలు మళ్ళా ఉత్పన్నం కావాలన్నా మళ్ళా మనకు అట్లాంటి చరిత్ర కానీకే అంటే ఇంకెంత నష్టం కావాలి, ఎంత మందికి అంటే టోటల్ గా ఇది అంటే ఎకానమీ కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఇన్కన్వీనియంట్ కానీ. అదే కాదు, ఒక దోమ అనండి మీరు, దోమలు పెరిగి కూడా ఎంతమంది చచ్చిపోతారు ఇండైరెక్ట్ గా. ఆ వాసన కూడా పొల్యూషన్ అనేది అంత ఈజీగా ఏం లేదు. దాంతో కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. యాక్చువల్ గా మూసీ పక్కన ఉన్న వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి, చాలా హెల్త్ ఇష్యూస్. అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మూసీ పరివాహక ప్రాంతంలో పండుతున్న ఆకుకూరలు తినొద్దు అని దాని మీద కూడా అనేక మాలాంటి ఉన్నాయి.
అది మీకు సూర్యాపేట దాకా ఈ నీళ్లు పోతాయి. అక్కడ మళ్ళీ ఈవెన్ తాగేటోళ్ళు కూడా ఉన్నారు ఆ ఏరియాలకు పోయినాక నీళ్లు. ఇవే నీళ్లు మీరు ఇంపాక్ట్ చూడండి. యాక్చువల్ గా మూసీలో వాటర్ పెరిగింది, ఎందుకంటే కృష్ణా నీళ్లు మనం పంపు చేసుకొని తెచ్చినాము, గోదావరి నీళ్లు కూడా తెచ్చినాం తాగడానికి అని చెప్పి. ఆ నీళ్లు ప్లస్ వర్షం నీళ్లు అన్ని కలిపి నార్మల్ గా ఉన్న కెపాసిటీకి మించి ప్రవహిస్తుంది ఈరోజు మూసీ. యాక్చువల్ గా ఇరిగేషన్ పొటెన్షియల్ అండర్ మూసీ అనేది చాలా పెరిగింది. కానీ ఏ టైప్ నీళ్లు